తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం వెలువరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై అనర్హతకు సంబంధించి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన తీర్పు వెలువరించారు. ఖైరతాబాద్ నుంచి దానం నాగేంద్ర, అలాగే స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అటువైపు మొగ్గారు. కాంగ్రెస్లో చేరిన తమ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ తీవ్ర పోరాటం చేసింది. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ అనర్హత పిటిషన్లపై నాంచివేత ధోరణి ప్రదర్శిస్తూ వచ్చారు. దీంతో సుప్రీంకోర్టు వరకు బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి స్పీకర్కు ఎదురైంది. ఇటీవల 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీ మారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, దీంతో అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అయితే కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై ఉత్కంఠ రేపింది. ఎందుకంటే కడియం శ్రీహరి కుమార్తె కావ్య వరంగల్ నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. కూతురి గెలుపు కోసం ఆయన కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారని బీఆర్ఎస్ ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. మరోవైపు దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోనిచ్చారు. బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. వాస్తవాలు ఇలా ఉంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారనేందుకు ఆధారాలు లేవని ఇవాళ కడియం, దానం నాగేంద్రలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీసింది. స్పీకర్ నిర్ణయంపై దానం నాగేందర్ ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం. తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, కానీ ఆ పార్టీ నాయకత్వానికి దూరంగా ఉన్నామని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ తనకు క్లీన్ చిట్ ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ తీర్పును స్వాగతిస్తున్నానని అన్నారు. తాముకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ చట్టబద్ధం కాదని ఆయన పేర్కొన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనపై వస్తున్న విమర్శలకు తిప్పికొట్టారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్పీకర్ తనకు క్లీన్ చిట్ ఇవ్వడంపై స్పందిస్తూ తాను ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.